2014 మేలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మొదలు ఇంతవరకు 27 అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు ప్రధాని మోదీ. ఆ విధంగా మరో అరుదైన రికార్డ్ మోదీ సొంతమైంది. 8 రోజుల్లో 5 దేశాల్లో పర్యటించారు ప్రధాని మోదీ. నమీబియా పర్యటనతో ఆయన విదేశీ టూర్ ముగిసింది. బ్రెజిల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ ఘనా, ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించారు. లేటెస్ట్ గా అత్యున్నత పౌర పురస్కారం వెల్విచియా మిరాబిలితో మోదీని సత్కరించింది నమీబియా ప్రభుత్వం. మోదీ అందుకున్న 27వ ఇంటర్నేషనల్ అవార్డిది. గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్. ఇదే పర్యటనలో మోదీ అందుకున్న బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం ఇది. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ తీరును ప్రశంసిస్తూ బ్రెజిల్ అధ్యక్షుడు లులా ఈ అవార్డును ప్రదానం చేశారు. అంతకుముందు ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ప్రధాని మోదీ అత్యున్నత పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీ నేత మోదీ అని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత ప్రధానిగా 11 ఏళ్ల ప్రస్థానంలో మోదీ ఇంతవరకు 27 అంతర్జాతీయ పురస్కారాలు అందుకుని అన్ని దేశాలకు కావలసిన వాడు అనిపించుకున్నారు.